నిన్న చావా మూవీస్ చూడడం జరిగింది. యాక్చువల్గా నాకు హిందీ రాదు, బట్ సీరియస్లీ అందరూ చెప్తున్నారు అసలు ఆ సినిమా గురించి తెలుసుకోవాలి, ఏదో చరిత్ర అంటున్నారు కదా అని ఒక ఇంటెన్షన్ తోటి వెళ్ళిన. హిందీ రాదు, అర్థమైద్దో కా. సో మూవీలో ఎక్స్పెక్టేషన్స్ ఒక లెవెల్ ఉన్నాయి, కానీ అమ్మాయిలు మాత్రం చూడలేరేమో. నేనైతే సగం సినిమాను ఇట్లా పెట్టుకొని భయంకరంగానే చూసిన. అంత ఘోరమైన సీన్స్ ఉన్నాయి, కానీ చరిత్ర ఉంది. అంటే నా హానెస్ట్గా చెప్తున్నా ముచ్చట, చాలా 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 క్యూరియాసిటీతో ఉన్న హిస్టరీని తెలుసుకోవాలి అనుకుంటే మీరు చావా సినిమాకి వెళ్ళాల్సిందే బ్రో. మనకు భాషతో అంత పని అనిపించదు, కానీ ఆ ఎమోషన్ మనకు నిజంగా కట్టిపడేస్తుంది. ప్రతి సీన్లో క్లైమాక్స్ ఉంటుందిరా అయ్యా, గిన్ని జరిగినా కూడా మనోళ్ళు మన కోసం ఇంత పోరాటం చేసి ఇలా ట్రూ హిందువులకు మాత్రం ఎక్కేస్తుంది సినిమా. ఇంకా మతం మారిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోదలుచుకోవాలి, ఎందుకంటే ఒకప్పుడు ప్రాణాలు తీసేస్తా అన్నా కూడా మతం మారని మనోళ్ళ ముందు చీటికి మాటికి పోయి ప్రతి చిన్నదానికి రీజన్ లేకుండా పోయి మతం మారిన వాళ్ళు, వాళ్ళకి అసలు ఈ సినిమా అర్థం కూడా కాదు. సో ట్రూ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి. సినిమా చాలా బాగుంది, ఏడుస్తారు చాలా సీన్స్లలోనైతే. చిన్నప్పుడు మన లెసన్స్లలో అడ్డమైన లెసన్స్ అని నేర్చుకున్నాం, ఈ ఆయమనోళ్ళ కథలు మాత్రం ఎవ్వరూ పెట్టలేదు. ఇక మరి అదేందో మనం నేర్చుకున్న వాళ్ళు అంతా జుజుబిగాలే, కానీ ఈ కథ మాత్రం నిజంగా మైండ్కి ఎక్కేస్తుంది. కొన్ని రోజుల దాకా నువ్వు అదే ట్రాన్స్లో ఉండిపోతావు. అరే ఏంద్రా, మొత్తం మన హిందూ దేశాన్ని ఇట్లా చేసేసి ఏంద్రా, అసలు ఒకప్పుడు అంతా హిప్నటైజ్ చేసి అన్ని హింసలు పెట్టినా కూడా మారని మనోళ్ళు ఇప్పుడు ఏంది ఇంత ఈజీగా మారిపోతున్నారు అన్న క్వశ్చన్ నీకు వస్తుంది. చూడండి.